హలో అందరికీ. ఈరోజు మేము చేసుకునే డిష్ వచ్చేసి గోబీ 65. ఫస్ట్ టైం ట్రై చేయడం, అసలు హిట్ అవుతుందో లేదో అని భయంతోనే స్టార్ట్ చేసా. అండ్ గెస్ వాట్, ఇట్ వాజ్ అ బిగ్ హిట్. అసలు మేము చేసే ఇవన్నీ మా సొంత తెలివితేటలు అనుకుంటే యు ఆర్ మిస్టేకెన్. ఏ రెసిపీ చేసుకుందాం, ఇంట్లో ఏమున్నాయి చూసి యూట్యూబ్లో సెర్చ్ చేసుకొని కొన్ని వీడియోస్ అన్నీ చూసి దానిలో ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటాం. వీటన్నిటికీ మించి ఇంకో పెద్ద టాస్క్ ఏంటి అంటే మన దగ్గర ఐటమ్స్ ఉండవు. సో స్టోర్కి వెళ్ళి తెచ్చుకుంటాం అనుకుంటే మాత్రం నో వే, ఉన్న వాటితోనే పని కానిచ్చేస్తాం. అలా ఇంకో కొత్త రెసిపీ స్టార్ట్ అవుతుంది. అలా చేసుకుందే గోబీ 65. ఫస్ట్ ఈ రెసిపీ చేసుకోవడానికి కాలీఫ్లవర్ని పీసెస్లా కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లోకి మైదా, రైస్ ఫ్లోర్, బేసన్, కార్న్ఫ్లోర్ వేసుకొని, అండ్ డోంట్ ఆస్క్ మీ క్వాంటిటీస్. నేనైతే మైదా అండ్ రైస్ ఫ్లోర్ సేమ్ వేసుకున్నా, అండ్ అరౌండ్ 1 స్పూన్ బేసన్ అండ్ కార్న్ఫ్లోర్ వేసుకున్నా. నెక్స్ట్ దానిలోకి రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ట్యూమెరిక్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నా. వాటర్తో మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ బాయిల్డ్ కాలీఫ్లవర్స్ పీసెస్ వేసుకొని దాన్ని కోట్ చేసుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి. హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవడమే. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. అండ్ వెరీ క్రిస్పీ అండ్ టేస్టీ గోబీ 65 అయితే రెడీ అవుతుంది. గ్రీన్ చిల్లీస్ అండ్ కర్రీ లీవ్స్ అయితే ఎక్స్ట్రా అనమాట, మీ దగ్గర ఉంటే తీసుకోండి. అంటే హెచ్చులు కాబట్టి వేసాం మేము. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే కమెంట్ చేయండి. కొత్త కాబట్టి షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా. ఐ విల్ ట్రై టు అప్లోడ్ లాంగ్ వీడియోస్ లేటర్ ఆన్. అండ్ ఫస్ట్ టైం ఈ వీడియోస్ కాబట్టి మీ సపోర్ట్ కావాలనుకుంటున్నా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో మాత్రం ఫుల్గా చూడండి. అండ్ మా రెసిపీస్ నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.